నమస్తే. ఇప్పుడేదో మన యూట్యూబ్‌లో ఇట్లా చూస్తా ఉంటే మహాన్యూస్ ఉంది. వంశీ గాంధీ వాడిది ఒక విశ్లేషణ వస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారి సభ అట ఇవాళ దిగ్విజయంగా పూర్తయిందట. బ్రహ్మాండంగా నడిచిందంట. రేవంత్ రెడ్డి గారు ఒక్క దెబ్బకు 2 పిట్టల్లాగా ఇటు బీజేపీను ఇటు బీఆర్ఎస్‌ను రెండింటిని కూడా ఏసుకున్నాడంట. నభూతో నభవిష్యత్ ఆ సభ అని చెప్తాడు. అరే యూజ్‌లెస్ ఫెలో వంశీ, ఆ సభ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే జనాలంతా బయటకు వెళ్ళిపోతారు. అట్టర్ ఫ్లాప్ అయిందిరా బాబు. దానికున్న కేసీఆర్ గారి సభకు నక్కకు నాగలుకున్న తేడా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆడ సభ నడుస్తూ ఉంటే టీవీ 9లో నేను చూశాను. 200 మంది 300 మంది వాచింగ్. ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. అదే టీవీ 9లో చూశాను. 17,000 మంది 18,000 మంది చూస్తున్నారు. ఆ రేటింగ్ రేపు చూసుకోరా, రేపు పొద్దుగాల చూసుకో, అనే డేటా తెప్పించి చూసుకో. ఇలాంటి పచ్చ మీడియా, ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్. వీడు ఒక జర్నలిస్ట్ ఈ వంశీ గాడు. ఇంతకుముందు గతంలో కూడా తెలంగాణ మీద అదేవిధంగా మన ఇంటి ఆడపడుచు ఆమె ఇప్పుడు పార్టీలో ఉందా లేదా అని అనవసరం కవితమ్మ మీద ఇష్టం ఉన్నట్టు మాట. ఒడిబియ్యం గురించి కూడా వీడు కామెంట్ చేసి తెలంగాణలో ఒడిబియ్యం సెంటిమెంట్ గురించి వీడు ఇష్టం మాట్లాడి వాడు అని పక్కన ఒకడు తలకాయ ఊపుతూ ఉంటాడు. వీడు తానా అంటే వాడు తందానా అంటూ ఉంటాడు. ఇద్దరు విశ్లేషణ చూసినా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనంట అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే, సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే బీజేపీ తాత్సారం చేస్తుంది. ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకొని రేవంత్ రెడ్డి అన్నాడంట. ఆ దెబ్బతో ఇటు బీజేపీని విమర్శించినట్లయిందట, ఇటు బీఆర్ఎస్ పార్టీని కూడా దెబ్బ కొట్టేటయిందట. వీడి విశ్లేషణ వీడు అరే చండాలపు నా కొడక, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కళ్ళుంటే వచ్చి చూడరా, నీ కెమెరా పెట్టి చూపించరా. నడి ఎండాకాలం లోపల ఇప్పుడు పంపులు నీళ్ళను పంపు చేస్తుంటే వచ్చేసి ఈ యొక్క దాహర్తి తీస్తుంది. ఎండాకాలం లోపల యాసంగి పంటలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. మొత్తం కాళేశ్వర జలాలే ఇలా ప్రాణాధారం అయిపోయింది. పంటలకు కానీ పశువులకు కానీ జనాలకు మంచినీళ్ళ కోసం కానీ. నువ్వు హైదరాబాద్ ఉంటే నువ్వు తాగే నీళ్ళు కూడా కాళేశ్వరం లేదా యూజ్లెస్ ఫెలో. ఇలాంటి అవులానా కొడుకులను, ఇలాంటి జర్నలిస్టుల ముసుగులో ఒక ఛానల్ పెట్టుకుని ఈ పచ్చ ఛానల్ మన తెలంగాణలో అవసరమా? మన దగ్గర ఛానళ్ళు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ అయిన V6ని కానీ మన ఇంటి ఛానల్ అయినటువంటి టీ న్యూస్ని కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం చూస్తాడా? వాళ్ళని చూడరు. వీళ్ళ ఛానల్లో మనం చూడాలి. వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారా? మీ దరిద్రం వదిలింది కదరా. ఆల్రెడీ తెలంగాణ ఏర్పడింది. మీ ఛానల్ మాకు అవసరమారా? ఈ విశ్లేషణలు మాకు అవసరమారా? చేస్తే ఒక పద్ధతి ప్రకారం చేయండి రా, ఒక న్యూట్రల్గా చేయండి రా. ఏంది ఇది? ఈ మూతకోలేంది? ఇలా అట్టర్ ఫ్లాప్ అయిన సభను దిగ్విజయంగా అయిందని చూపిస్తున్నారు. బ్రహ్మాండంగా కేసీఆర్ గారి ఇలా సభ 1,00,000 మంది వస్తారని పెడితే ఈ లోపల సభా ప్రాంగణంలో 1,00,000 మంది ఉంటే బయట 3-4 లక్షల మంది ఉన్నారు రోడ్ల మీద. అదిరా గొప్పతనం. ఆ రెస్పాన్స్ చూపించరా యూజ్లెస్ ఫెలో. ఇలాంటి ఛానళ్ళను పొందబెట్టాలి. మన తెలంగాణలో వీళ్ళు అవసరమా? వీళ్ళ అవసరం ఉందా? ఒకసారి విశ్లేషించుకో. ప్రజల తిరుగుబాటు చేయండి. చంపలు పరగల. ఈ నాకు వంశీగాడైతే, ఈ టాల్కం పౌడర్ వంశీగాడైతే మనకు అసలు అవసరమే లేదు మన తెలంగాణకు. ఏం విశ్లేషణ రాది? ఒక పద్ధతి ఉండాలరా. జర్నలిజం చేస్తే ఒక పద్ధతి ఉండాలరా. సున్నితంగా ఒక తీయగా మాట్లాడినట్టు మాట్లాడి వెనక నుంచి గుణపాల గుచ్చే విధంగా మాట్లాడుతున్నాడు వంశీగాడు. వాడి విశ్లేషణ, వాడి జర్నలిజం, ఒక కథ. దీనికంటే ఒక వ్యభిచారం చేసేటోళ్ళు బెటర్ రా మీకంటే. ఇది జర్నలిజం రా యూజ్లెస్ ఫెలో. తెలంగాణను తక్కువ చేసి చూపించడం, మా నాయకుడిని కేసీఆర్ గారు తక్కువ చేసి చూపించడం, తెలంగాణ ఫెయిల్యూర్ తెలంగాణ చూపించడం, తెలంగాణ ఆగమైందని చూపించడం, మా దగ్గర ఉన్నటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అసలు పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పడం. వీడు చెప్తున్నాడు అందులో విశ్లేషణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అట వేస్ట్ అట అని వీడు చెప్తున్నాడు. మా ప్రాజెక్ట్ గురించి నీకెందుకు రా దొంగనా కొడక? మీ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో, దాని అతిగతి ఏందో చూసుకోరు. అక్కడ మీ సంగతి చూసుకోండిరా. మీ దగ్గర ఏందట తూటాల్లాగా వెళ్తాట కేసీఆర్ గారును రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకరొకరును విమర్శించి తూటాల్లాగా వెళ్తాయి. ఏంద్రా మీకు ఆనందంగా ఉందిరా? మేము తిట్టుకుంటే మేము అనుకోవాలరా? అందుకే కేసీఆర్ గారు ఆ పదం కూడా ఉచ్చరించాలి. రేవంత్ రెడ్డి గారి పదం చక్కగా మాట్లాడు. ప్రతి సమస్యను ఏకొరబెట్టిండు. దుఃఖం వచ్చేలాగా మాట్లాడు. 2.5 ఏళ్లలో తెలంగాణ ఏ విధంగా ఆగమైంది, ప్రతి రంగం ఎట్టయింది, రైతు బంధువు పడకపోవడము, నీళ్లు సరిగ్గా ఇవ్వకపోవడం, కరెంటు కష్టాలు, యూరియా కూడా కనీసం దొరకని పరిస్థితి, మహిళలను 2,500 ఇస్తాను మోసం చేసిన వైనం, వికలాంగులకు 6,000 ఇస్తాను మోసం చేయడం, వృద్ధాప్య పెన్షన్లో 4,000 ఇస్తాను మోసం చేయడం, అన్నిటిని ఏకరువు చెప్పిండు. ఇది ఇవాళ తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది. తెలంగాణ మొత్తం సర్వనాశనం అయింది 2.5 ఏళ్ల ఈ యొక్క ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ చేసిన దగాపాలన వల్ల. ఇవి చెప్పురా. నువ్వు స్వచ్ఛమైన జర్నలిజం చేస్తే నిజంగా తెలంగాణలో ఇట్లా అవుతా ఉంది, ప్రజాపాలన బాగాలేదు, ప్రజాపాలన పెడితే కాంగ్రెస్ సర్వనాశనం చేసిన ఇది చూపించరా. బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడుస్తావేంద్రా యూజ్లెస్ ఫెలో. మరి సపరేట్గా పసుపు కండువ కప్పుకొని చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని అక్కడ చూపించరాదురా. ఏందిరా నీ విశ్లేషణ? నీ ఛానల్ మాకు అవసరమారా? ఈ నా కొడుకుని మాత్రం చెప్పు తీసుకొని తన్నాల లంగా నా కొడుకు ఈ వంశీగాన్ని. వీడు జర్నలిజం మీద ఒక కథ, వీడు ఫేక్ నా కొడుకు. పౌడర్ పూసుకొని వచ్చేసి రంగులు వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని వీని పక్కన వాడు ల్యాప్టాప్ పెట్టుకుని వీడు తానా అంటే వాడు తందాని అన్నాడు. బ్లడ్ బాయిల్ అవుతుంది ఇలాంటి నా కొడుకుల జర్నలిజం చూస్తుంటే. ఏం అవసరం రా మీకు తెలంగాణ గురించి మీకు ఏం తెలుసురా? మా సంస్కృతి తెలుసా? మా కథ తెలుసా? మా భాష తెలుసా? మీకు ఏం తెలుసురా?